సూపర్. సో, ఇప్పుడు జనరల్‌గా ఒక ఇంజినీరింగ్ లైఫ్ గురించి మీ విద్యార్థులకు ఒక సలహా ఇవ్వాలంటే ఏం జెప్తారు మీరు? అంటే వాళ్ళొక మంచి మెమరీ పరంగా అయినా ఎ ఎనీ ఏ విషయం తీసుకున్నా గూడా ఇంజినీరింగ్ లైఫ్ గురించి అసలు ఏం జెప్తారు? అంటే జనరల్‌గా ఫస్ట్ ఇంజినీరింగ్ అనేవి 'హ్యాపీ డేస్' మూవీస్ వీళ్ళకి గుర్తుకొస్తాయి. అంటే ఇట్స్ దే విల్ లాగ్ బ్యాక్ దట్ మూవీ. బట్ అదే. అదే. మరి అంటే ఇంజినీరింగ్ లైఫ్‌కి, ఇంటర్మీడియేట్‌కి ఒక చైల్డిష్ బిహేవియర్ ఉంటది. హ్మ్. ఇంజినీరింగ్‌కొచ్చి ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి దే కమ్ మోర్ మెచ్యూరిటీ వస్తది. అదే. హ్మ్. ఆ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి దే స్టార్ట్ నో ద లైఫ్. అదే. అండ్ హ్మ్. వాళ్ళు గూడా దే అంటే ఫ్యామిలీ వాల్యూస్ గాని, ఫ్యామిలీ దే నీడ్ టు బి అబ్జర్వ్ ద థింగ్స్. హ్మ్. పిల్లలేంటి అనంటే ఫాదర్ పే చేసిండు, అమ్మ డబ్బులిచ్చింది, మొబైల్ తీసుకున్నా, హ్మ్. కాలేజ్‌కొచ్చినా, ఏదో హ్మ్. టైమ్ పాస్ చేసినా, ఎళ్ళిపోయినా. ఇది కాకుండా దట్ షుడ్ బి హ్మ్. అదుంటది. క్లాసెస్ బంక్ కొట్టడం అంటావా? లేదు అనంటే టీజింగ్ అంటారా? ఇది ఎగ్జిస్టింగ్. బట్ అదే. ఎవ్రీథింగ్ ఒక స్టార్ మార్క్, హాష్ మార్క్ అంటాం. ఒక బౌండరీ హ్మ్. ఉంటది. మంచికి, చెడుకు చిన్న హ్మ్. లైన్ ఉంటది. దట్ హ్మ్. హ్మ్. లైన్ దే నీడ్ టు బి అండర్‌స్టాండ్. అది అర్థం హ్మ్. చేసుకుంటే పీస్‌ఫుల్ అండ్ దిస్ అంటే ఈ 4 ఇయర్స్ అనేది ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఫార్మ్ అవుతది. రైట్. ఇది ఫార్మ్ అవుతది. మన హ్మ్. సీనియర్ సూపర్‌సైడ్ టచ్ అవుతుంటాం కాబట్టి దే విల్ గైడ్. హ్మ్. గో ఎనీవేర్. అవును. యూఎస్‌కెళ్తావా, అదర్ కంట్రీకెళ్తావా, ఎక్కడికి పోయినా సమ్‌టైమ్స్ హ్మ్. దే ఓన్లీ హెల్ప్ అస్ టు గెట్ ద జాబ్ హ్మ్. గాని, టు సెటిల్ ద లైఫ్ గాని, ఎవ్రీథింగ్ దే సజెస్ట్ హ్మ్. యూ. ఇప్పుడు డోంట్ హ్మ్. మైండ్ టాపిక్ ఔట్ ఆఫ్ టాపిక్ ఇట్ మే మ్యారేజ్ అయినా దే సజెస్ట్ యూ. హౌ ద థింగ్స్ అదే. అనేది. హ్మ్. అదే. సో, హ్మ్. దే నీడ్ టు మేక్ దట్ టైప్ ఆఫ్ బాండ్ ఇన్ ఇంజినీరింగ్. దే నీడ్ టు ఎంజాయ్. వేరెవర్ ద రైట్. కాలేజ్, విచ్ ఎవర్ ద కాలేజ్. దట్ ఈస్ దేర్ హ్మ్. కాలేజ్. రైట్. దట్ ఈస్ మై ఓకే. సైడ్. హ్మ్. ఓకే. ఓకే.